తెలంగాణలో కులగణన సర్వే కొనసాగుతుంది. ఈ నెల 28 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వని వారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిన వివరాలు నమోదు చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాలు, అర్బన్ ప్రాంతాల్లో నివసించేవారు ఆయా ప్రాంతాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కులగణనను చేపట్టింది. 2024 నవంబర్ 6న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫిబ్రవరి 4న నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన వివరాలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 1,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని వెల్లడించారు. ఇంకా 3.1% కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు. మిగిలిపోయిన వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అసంపూర్తి సర్వే గణాంకాలు న్యాయస్థానాల ముందు నిలబడినవి, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కవర్ అయ్యేలా సర్వే ఉండాలని అభిప్రాయం వ్యక్తమైంది. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నాయకులు సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదికగా ఆరోపించారు. అలాంటి వారు రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం రాజు ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ కావ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. అయితే సమగ్ర ఇంటింటి సర్వేలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి కులాల వివరాలను కూడా రాష్ట్ర ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించింది. దాదాపు 75 ప్రశ్నలతో ఈ వివరాన్ని సేకరించింది. అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 96.99% జనాభా వివరాలను సేకరించింది. అయితే మిగిలిపోయినటువంటి 3.01% మంది జనాభా యొక్క కులగణన, అలాగే వారి యొక్క వివరాలను సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారి వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ప్రధానంగా ఇవాళ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ సంప్రదించి తమ యొక్క ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటర్ నేరుగా వారి ఇంటికి వచ్చి ఆ వివరాలన్నింటినీ కులగణన వివరాలన్నింటినీ సేకరిస్తారు. అయితే ప్రధానంగా ఇప్పటికే దాదాపు 50 రోజులకు పైగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేసి ఆ నివేదికను కూడా రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని కూడా ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో పలు ఓసీ జనాభాను పెంచి అలాగే బీసీ, బడుగు, బలహీన వర్గాల జనాభాను తగ్గించారనేటటువంటి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ యొక్క సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలకు సర్వేలో అవకాశం నిర్ణయించుకుంది. అయితే వీరి ఒక దాదాపు 3.01 జనాభా కూడా సర్వేలో చేస్తే కనుక ఇప్పటి వరకు ప్రభుత్వం వెల్లడించినటువంటి వివిధ వర్గాల యొక్క జనాభా మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టసభలో తీర్మానం చేసి ఆ బిల్లును చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపించి 9వ షెడ్యూల్ చట్టసభను చేయాలంటూ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలనేటటువంటి
యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు లో కూడా 22% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు 42% కల్పించి రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి కూడా 2 వేర్వేరు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కేంద్రంపై ఒత్తిడి తేవాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.